హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సాక్షిగా చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించిన. అది కూడా చంద్రబాబు నాయుడు గారితో ఒక క్లోజ్డ్ రూమ్లో ఏకాంత చర్చలు జరిపి నువ్వు ఆపపోతే కుదరదు అంటే ఆపిండు. నేను చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆపిండు. నేను చెప్పితేనే. నేను చెప్పిన మాట వినడు అనేది. మరి ఏకాంత చర్చలలో 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 95 నుంచి ముఖ్యమంత్రి ఉండు. అంతకుముందు 78 నుంచే రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసలు 78లో ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్న రోజు, ఎమ్మెల్యే అయిన రోజు రేవంత్ రెడ్డి గారు విద్యార్థిగా ఉండడో, మరి స్కూల్ విద్యార్థో, కాలేజీ విద్యార్థో కూడా తెలియని పరిస్థితి. మొత్తం ఆయన జీవితం అంతా ఆయన ఎక్స్పీరియన్స్ అంత కూడా లేదు. రేవంత్ రెడ్డి గారి లైఫ్ స్పాను, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం అంతా దాదాపు లేకపోవచ్చు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏకాంత రూమ్లో కూర్చోబెట్టి, ఏకాంత చర్చలు జరిపి ఒక రూమ్లో కూర్చోబెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నువ్వు నిలుపుదల చేస్తావా, ఆపుతావా, లేదా అంటే లేస్ ఆపుతా అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? శిష్యుడికి గురువు దక్షిణ ఎందుకు ఇచ్చిండు? జనరల్ గురువుకి ఇస్తారు గురు దక్షిణ. ఇక్కడ గురువు చంద్రబాబు, శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారే చెప్పిండు, నా కాలేజీ గురువు చంద్రబాబు నాయుడు, స్కూల్ గురువు బీజేపీ అని. మరి గురువు గారు దక్షిణ ఎందుకు ఇచ్చిండు శిష్యుడికి? ఈ దక్షిణ అనుకున్న కథ ఏంటి అనేది సాక్షి పేపరు ఒక వార్తను రాసింది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు. ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపేయించా. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతులు తెస్తున్నామని స్పష్టీకరణ. చంద్రబాబు వైఖరితో సీమ ఎత్తిపోతలకు మరణ శాసనం. ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రయోజనాలు తాకట్టు. చంద్రబాబు తీరుపై వీస్తుపోతున్న సాగునీటి రంగ నిపుణులు. ఇది నేను ఆపించిన అంటాడు. ఈ ఆపటం వెనక, ఈ ఏకాంత చర్చల వెనక, ఏకాంత ఒప్పందాల వెనక ఏముంది మతలబ్? దేనికోసం? సోకాళ్ళు మనం ఈ మధ్యకాలంలో అనుకుంటున్న ఒక బడా కాంట్రాక్టర్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంపదను మొత్తం దోచిపెట్టారు ఆయనకని గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలపైన విమర్శలు చేశారు. ఒక బడా కాంట్రాక్టరు ఆయనకి తెలంగాణ సంపదని, ఆంధ్రప్రదేశ్ సంపదని దోచిపెడుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పి. మరి ఆ కాంట్రాక్టర్ కోసం మీ ఏకాంత ఒప్పందాలా? ఆ కాంట్రాక్టర్ డిజైన్ చేసిన బనకచెర్లో, నల్లమల సాగరు ముందుకు పోవాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని బొందబెడతారా అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటి రంగ నిపుణులు చెప్తున్నారు. నీటి రంగంలో కాస్త అనుభవం ఉన్నోళ్ళు, నీటి రంగం పైన అవగాహన ఉన్నోళ్ళు అసలు బనకచెర్ల, నల్లమల సాగర్ అనేది ఫీజిబిలిటీ లేదు, ఫాజిబిలిటీ లేదు. అది కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం తప్ప దేనికి పనికిరాదంటున్నారు. ఇక దానికోసం మీ ఏకాంత చర్చలు మీరు చెప్తే, అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు వినటానికి కారణం, చంద్రబాబు నాయుడు గారు ఒక కండిషన్ పెట్టిండా, బనకచెర్లకి, నల్లమల సాగర్కి నువ్వు అడ్డం రాకుండా నేను ఇక్కడ నీకు అడ్డం రాను అని ఇద్దరి మధ్యలో ఒకరికొకరు సహకరించుకుంటున్నారా ఒప్పందాలలో? ఈ ఒప్పందాల వెనక ఏకాంత చర్చలు, ఏకాంత ఒప్పందాల వెనక రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నట్టు లేదు. మీరు ఏదైతే దోపిడీ చేసిండని చెప్తున్న బడా కాంట్రాక్టర్ ప్రయోజనాలు ఆ బడా కాంట్రాక్టర్ కోసమే ఉన్నాయా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు మీ ఏకాంత చర్చలు? ఎందుకు ఏకాంతంగా మాట్లాడుకోవాలి? క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకోవాలి. 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మీరు. ఈ 2 రాష్ట్రాల ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఆ రాష్ట్ర ప్రజల ముందే చెప్పండి మీ ఏకాంత చర్చలు ఏంటి? మీ ఇంటర్నల్ బిజినెస్ అది? మీది చంద్రబాబు నాయుడు గారి హెరిటేజో లేకపోతే రియల్ ఎస్టేటు, రేవంత్ రెడ్డి గారి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపార సంబంధాలు అవి కాదు కదా. ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు. ఇగో దీనికి ఈ ఏకాంత చర్చల ఒప్పందం ఫలితమే ఏదైతే ఆ బడా కాంట్రాక్టర్ అని ఎవరు ఉన్నారో ఆయన డిజైన్ అన్నట్టు. ఇంకా ఢిల్లీ పోయి ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఏపీ, తెలంగాణ అధికారులు, మంత్రులు, నీటిపారుదల మంత్రులు పాల్గొన్నారు. దాంట్లో చెప్పారు, బనకచెర్ల గురించి బయటకు వచ్చిన తర్వాత అడిగారు రేవంత్ రెడ్డి గారిని, బనకచెర్ల గురించి ఏమి అబ్జెక్షన్ చెప్పారు మీరు?
మీరేమన్నా అభ్యంతరం తెలిపారంటే అసలు బనకచర్ల వాళ్ళు కడతానని ప్రపోజల్ అందులో పెట్టినప్పుడు నేనేం అబ్జెక్షన్ చెప్పానని నేను అన్నాడు. నిమ్మల రామానాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బయటకు వచ్చి నీటిపారుదల శాఖ మంత్రి బనకచర్ల గురించి చాలా పాజిటివ్లో చర్చ జరిగింది. దానిపైన తొందరలోనే డెసిషన్ తీసుకోబోతున్నాం. చర్చ చాలా సానుకూలంగా జరిగింది. అధికారుల కమిటీ వేస్తున్నారు. అధికారుల కమిటీ నిన్న మొన్న వేశారు. ఇక దానికోసం అన్నట్టు ఆ బనకచర్లలో నల్లమల్ల సాగర్కు మీరు తలూపి బయటకు వచ్చి అబద్ధం ఆడి బనకచర్ల కట్టట్లేదని చెప్తే అదొక లోపాయకారి ఒప్పందంలో భాగంగా బనకచర్లకి మీరు ఒప్పుకుంటే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయడానికి ఒప్పుకున్నాడా? ఆయన అది నిలుపుదల చేసినా మీరు బనకచర్లకు ఒప్పుకున్నా నల్లమల్ల సాగర్కు ఒప్పుకున్నా మీరు కోరుకుంటున్న ఆ బడా కాంట్రాక్టర్ నుంచి కమిషన్ల కోసమా అనేది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చర్చ జరుగుతుంది. దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తే వినడు అంటే అంత ఈజీగా అయినే మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అవసరం ఏదో ఉంటేనే వింటాడు. అంత ఈజీగా మీ మాటిని అయితే మళ్ళీ ఆపుతున్నా అంటాడు. ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అండి మీరు ఆపుతారా? మీరు రేపు పాలమూరు రంగారెడ్డో లేకపోతే జూరాలో ఇంకోటో డిండో మీరు అంటున్నారు తెలంగాణ గడ్డమేం పుట్టి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం పనిచేద్దాం తప్ప దేంట్లో ప్రలోభాలకు లొంగన అన్నాడు. సేమ్ అట్లే అంటాడు ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ఆయన. మీరన్నా వాళ్ళన్నా ఇదే మాట్లాడతారు బయటికి. ఈ ఏకాంత చర్చలేదు ఏకాంతం కూడా అదే చెప్పొచ్చు. ఏకాంతం ఎందుకు బహిరంగంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపమని చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పిన ఇక చెప్తాడు వినండి మీడియా ముందు ఆపుతుండు అని చెప్పించండి. అప్పుడు ఆయన కూడా చెప్తాడు బనకచర్లకు ఓకే అన్నాడు కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాత్కాలికంగా ఆపుతున్నాం అని చెప్పేటోడు. ఇది నిజమైతే ఇట్లా దీని వెనక పెద్ద ఎజెండా ఉన్నట్టే అర్థమవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనక ఇంక నిన్న మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చారు. రాష్ట్రానికి రాయలసీమకు చంద్రబాబు మరణ శాసనం చేస్తాడు. సీమ అంటే గిట్టని చంద్రబాబు ఇది ఏపీ ప్రజల హక్కులపై దాడి, సీమకు న్యాయం చేసేందుకు కుట్ర, రాష్ట్ర ప్రయోజనాలు అన్యాయం చేసేందుకు కుట్ర, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిండు, సీమ ద్రోహి చంద్రబాబు, సీమకు చంద్రబాబు అన్యాయం చేసిండు, సీమ అంటే చులకన, ప్రతిసారి రాయలసీమకు ద్రోహమే. ఇట్లా మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సీమ ద్రోహి చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు, ఇద్దరు సీఎంలు మోసం చేశారు. ఇదనమాట అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయింది వారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఏనేదో నేను చాలా అద్భుతంగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించినట్టు ఇప్పుడు రేపో మాపో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి లేదు మేమే బనకచర్లకు ఒప్పించినాం రేవంత్ రెడ్డిని, మాకు ఆయనకున్న మంచి సంబంధాలతోని తల ఒప్పించను ఒప్పుకున్నాడు, ఢిల్లీలో లోపల జరిగిన మీటింగ్లో ఒప్పుకున్నాడు, బయటకు వచ్చి ఆడ చర్చ జరగలేదంటే ఆయనే అట్లా చెప్పమనడానికి కూడా చెప్పిన ఆశ్చర్యం లేదు. ఆయన బనకచర్ల నల్లమల్ల సాగర్కు ఒప్పుకున్నాడు, మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపలేదు, మేమెందుకు ఆపుతాం అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మొత్తానికైతే ఆ బడా కాంట్రాక్టర్ల కోసం ఈ ఎత్తులు జిత్తులు. మా నాన్న ఆది మీ సంగతి తెలుస్తా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు వీరంగం గంజాయి మత్తులో పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన వైనం. స్నేహితులతో పార్టీ చేసుకుంటూ ఈగల్ టీంకు అడ్డంగా దొరికిన సుధీర్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ రావడంతో డి అడిక్షన్ సెంటర్కి తరలింపు. గతంలోనూ డ్రగ్స్ తీసుకుంటూ 2 సార్లు దొరికిన సుధీర్ రెడ్డి కేసు నుంచి తప్పించేందుకు ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు వాస్తవంగా. ఆయన ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం 2014-2019 మధ్యలో మంత్రిగా పనిచేసిండు. వైఎస్ఆర్సీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు 4 మంత్రులు అయ్యారు. ఆ 4గురిలో ఆయన కూడా ఉండు. ఆయన అనమాట ఆయన అప్పుడప్పుడు నీతులు శుద్ధులు చెప్తూ ఉంటాడు. ఆ నీతులు శుద్ధులు విలువల గురించి అవినీతి అక్రమాల గురించి చెప్తూ ఉంటాడు. మరి ఇదేంటిదో ఆయన కొడుకే, ఇది 1వసారి కాదట, ఇది 2వసారి 3వసారి హైదరాబాద్లో వచ్చి గంజాయి డ్రగ్స్ది మత్తులో తూగుతుంటే పోలీసులు పట్టుకున్నారు. మరి పట్టుకున్నప్పుడు ఆయన ఏం చెప్తుండంటే నేను ఆదినారాయణ రెడ్డి కొడుకుని మీ అంతు తేలుస్తా తప్పు చేసి మళ్ళా పోలీసులు యంత్రాంగం ఉంది మీలాంటి వాళ్ళ అంతు తేల్చడానికి. అంటే మీకు జమ్మలమడుగు ప్రజలు ఓట్లు వేయించి గెలిపించింది ఇట్లాంటి పోలీసులను అంతు తేలటానికే. మీరు చేసే అడ్డగోలు పనికిమాలిన పనులకి పోలీసులు కంట్రోల్ చేయాలని చూస్తే కేసులు పెడితే అంతు చూస్తారు మీరు. ఇక దీనిపైన కిమ్ అనకపోగా తెలుగుదేశం బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్ద నాయకులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు తప్పించాలని.
ఇక వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులు చెప్తా ఉంటారు నీతులు, శుద్ధులు చెప్తారు. ఉక్కు పాదంతో నడుస్తున్న డ్రగ్స్ని, గంజాయినని. మీ ఇళ్లలో కుటుంబ సభ్యులకు గంజాయి డ్రగ్స్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. దీనిపైన సమాధానం చెప్పరు. ఎవరు బయట రాడు మళ్ళీ ఒక వారం 10 రోజుల దాకా. ఇది మా నాన్న అది మీ అంత చూస్తా అంటాడు ఆయన. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, మళ్ళీ అవే తప్పులట. జగన్ సర్కారును కూల్చిన అడ్డగోలు రీసర్వే అయినా ఇప్పటికీ పాత పద్ధతులను కొలతలు, దీంతో అడుగడుగున తడబాట్లు, రైతుల గగ్గోలు, ఊర్లకు ఊర్లే మార్చేస్తున్న అధికారులు. సర్కారు చెబుతున్న రైతుల ప్రమేయం గాలిలోనే, తప్పు జరుగుతుందని తెలిసిన పెద్ద బాసులు గప్చిప్పు, ఎవరైనా నోరెత్తితే సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు. అవేమీ బయటపడకుండా దాటవేతలు, కలర్ఫుల్ ప్రజెంటేషన్లతో సర్కారు కళ్ళకు గంతలు. సర్కారు కళ్ళకి ఎవరు గంతలు కడతారు? ప్రతిపక్షం కడుతుందే. ఆంధ్రజ్యోతి ఆయన రాసిండు, సర్కారు కళ్ళకు గంతలు కడుతున్నట్టు. ఎవరు కడుతున్నారు? మీరు కడుతున్నారా? ఈనాడు కడుతుందా లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కడుతున్నాయి? సర్కారు కళ్ళకి ఎవరు గంతలు కట్టరు, సర్కారే గంతలు కట్టుకుంటుంది. గంతలు కట్టుకోవడం కాదు, తెలిసే చేస్తారు తప్పులు చేస్తే. 13 లక్షల ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి, అసైన్మెంట్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి, బడుగు బలహీన వర్గాల రైతులకు సంబంధించి వాళ్ళు అమ్ముకోవటానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి, అవసరమైన తాకట్టు పెట్టుకోవడానికి, లోన్ తెచ్చుకోవడానికి, దేనికంటే దానికి సౌలత్ చేసిండు. గతంలో లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిపోతే దానిపైన విషం జిమ్మి, నువ్వు ఎట్లా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫ్రీ హోల్డ్ చేస్తావు, వాళ్ళు అమ్ముకునే అవకాశం ఇస్తావు, వాళ్ళు భూములపైన ధరలు పెరిగే అవకాశం ఎట్లిస్తావు, భూములపైన లోన్లు తెచ్చుకునే అవకాశం ఎట్లిస్తావు అని విషం జిమ్మి వాటిని ఫ్రీ హోల్డ్ నుంచి ఫ్రీజ్లో పెట్టించారు. మీరుగా ద్రోహం చేయలే. మరి సర్కారు కళ్ళకి గంతలు కట్టారు. ఎవరు గంతలు కట్టేది? మరి సర్కారు కళ్ళకి అధికారులు గంతలు కడతాంటే మీరేం చేస్తున్నారు? సర్కారు ఏం చేస్తుంది? చేతగాని సర్కారా? భలే గమ్మత్తు రాద్దు ఆంధ్రజ్యోతి వార్తలు ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చినా అమలు చేయట్లా కింది స్థాయి అధికారులు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినట్లే. మరి వినన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముఖ్యమంత్రిగా? వినకుండా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే నిజంగానే వినని పరిస్థితి అధికారులు ఉండదే. ఆ చెప్పే దాంట్లో నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. బయటకు ఒకటి చెప్తున్నారు, లోపల ఒకటి చేస్తున్నాము. ఫ్రీ హోల్డ్ పైన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారట, కానీ అధికారులు వినలేదట. ఎందుకు వినరు అధికారులు? వినకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక ఇక్కడ కూడా అదే చెప్తాను, రీసర్వే పైన అవే తప్పులట. అవే తప్పులు కాదు, ఇవి తప్పులు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట ఈ తప్పులు చేయబట్టే కూలిపోయిందట గవర్నమెంటు. కాబట్టి మళ్ళీ అదే తప్పులు తెలుగుదేశం వాళ్ళు చేస్తానంటే, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని చెప్తుండు, కూటమి ప్రభుత్వం. ఇది ఆయన చెప్తుంది. ఆ తప్పులు మళ్ళీ ఎవరు చేస్తారంటే ప్రభుత్వం కాదట, కళ్ళకు గంతలు కడుతున్నాడు ప్రభుత్వం. కళ్ళకు గంతలు కడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? గంతలు కట్టినా కనుక్కోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్, మంత్రులు, ముఖ్యమంత్రి ఉందా? అసమర్థమైన పరిపాలన చేస్తారా? పరిపాలన పైన పట్టు లేదా? అధికారుల పైన పట్టు లేదా? అది చెప్పరు. ఆయన చెప్తుండు ఆ గ్రామం అదే అయినా ఇప్పటికీ పాత పద్ధతులను కొలతారట, కలర్ఫుల్ ప్రజెంటేషన్లతో సర్కారు కళ్ళకు గంతలు కడుతున్నారట. నల్లమల సాగర్పై కేసును కొట్టేయండి, ఈ పథకంపై అపరిపక్వతతో కేసు వేసిన తెలంగాణ, సుప్రీంలో వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్న ఏపీ. రేపు అఫిడవిట్ దాఖలు చేయనని జలవనరుల శాఖ. నల్లమల సాగర్ పైన తెలంగాణ ప్రభుత్వం కేసు వేసింది, దాన్ని కొట్టేయండి అని రేపు అఫిడవిట్ వేయబోతుంది ఏపీ ప్రభుత్వం. అపరిపక్వతతోని కేసు వేశారట. మీరు ఏకాంత చర్చలు పెట్టుకుంటారు కదా. రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధాలతోనే ఏకాంతంగా మేము మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ఒప్పందాల్లో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసిండు ఆయన. నేనేం నల్లమల సాగర్కి ఓకే చెప్పినా అని ఆయన చెప్పలేదు, కానీ అన్నట్టే కదా. నీకింత నాకింత, నీకు ఈ విషయంలో ఫేవర్ చేస్తా, నాకు ఈ విషయంలో ఫేవర్ చేయి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఓటుకుని ఓటు కేసులో ఉన్నారు అని అనుకున్నారేమో. మరి ఇప్పుడు కేసు వేసినట్టు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, వీళ్ళు పోయి అఫిడవిట్ వేసినట్టు చేస్తారు. ఆ కేసు ఏమైతే తెలియదు. నల్లమల సాగర్ పైన కేసు వేస్తేవి, బనకచర్ల పైన కేసు వేస్తేవి, మళ్ళీ అధికారులు ఆ స్థాయిలో మీటింగు కమిటీ వేద్దామంటే అధికారులు పంపిస్తారు తెలంగాణ ప్రభుత్వం. ఇంకా కేసుకు అర్థం ఏముంది? మీరు చేసే పోరాటానికి అర్థం ఏంది తెలంగాణ ప్రభుత్వానికి? ఒకటిదే ఇదంతా. అసలు ఆ నల్లమల్ల సాగర్ కానీ బనకచర్ల కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్ధిజీవులే వ్యతిరేకిస్తున్నారు. ఇది పనికిరాని ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కట్టే ప్రాజెక్టు, ఇది రాష్ట్రానికి భారం అయితే రేపు ఉపయోగం లేని ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ మీరు లోపాయకారి ఏకాంత ఒప్పందాలలో దీన్ని పెట్టుకొని
ఆ బడా కాంట్రాక్టర్ మెయిల్ చేయడానికి, బడా కాంట్రాక్టర్ నుంచి కమిషన్లు తీసుకోవడానికి ఎత్తులేసి కేసులాట, మళ్ళీ సుప్రీంకోర్టు టైం వేస్ట్. మీకు అంత ఇంటమసీ ఉన్న తర్వాత ఇద్దరు ఏకాంతంగా కూర్చుంటే అయిపోయాయి. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రైట్. వెనిజువేలాపై దాడి, అధ్యక్షుడి నిర్బంధం, తెల్లవారుజామున విరుచుకుపడిన అమెరికా, పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కరాకస్, న్యూయార్క్ మదురో దంపతుల తరలింపు, దేశంలో అత్యవసర పరిస్థితి, ప్రభుత్వ బాధ్యతలపై అయోమయం. దక్షిణ అమెరికా దేశం వెనిజులా పైన శనివారం మూకుమ్మడి దాడి చేసింది. ఆ దేశ రాజధాని కరాకస్ పైన మొత్తం నిప్పులు కురిపించింది. ఇది ఒక రకంగా 2 రకాల కారణాలు చెప్తున్నారు. డ్రగ్స్ విషయంలో వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. డ్రగ్స్ని మా దేశానికి పంపిస్తున్నారు, డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు, దీనిని కట్టడి చేయండి, దీన్ని ఆపండి అంటే వినటలేదు. వినందువల్లనే మేము దాడి చేసినామని వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక వైపు లేదు అది అగ్రరాజ్యం అక్కడ ఉన్న వెనిజులాలో ఉన్న చమురు పైన దృష్టి పెట్టింది. చమురు పైన ఆధిపత్యం కోసం మొత్తం ఆ దేశానికి కబళిస్తుంది, ఆ దేశాన్ని చెప్పు చేతల్లో తీసుకోవాలని చూస్తుంది. దానికోసమే దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడి కుటుంబాన్ని తీసుకొని న్యూయార్క్ తీసుకుపోయారట. ప్రత్యేక విమానాలు, సైనిక విమానాలు తీసుకుపోయి బంధించి ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని, పరిపాలనని అమెరికా చేతుల్లోకి తీసుకొని రేపు చమురు పైన పెత్తనం చేయాలని ఒక ఆధిపత్యంతో అగ్రరాజ్యం ఉగ్రదాడి చేసింది అని చెప్పి లెఫ్ట్ పార్టీలతో పాటు ఈ ప్రపంచంలో అమెరికాని, అగ్రరాజ్యాన్ని వ్యతిరేకించే దేశాలు చెప్తున్నాయి. సరే, ఏదేమైనా ఇది ప్రజాస్వామ్యం పైన దాడి. ఎందుకంటే అత్యంత ప్రజాస్వామ్యత దేశం అమెరికా అని చెప్తూ ఉంటాం. అట్లాంటి దేశం ఓవర్ నైట్లో పోయి యుద్ధ ట్యాంకర్లతోని దాడులు చేసి మొత్తం దేశాన్ని చేతుల్లో తీసుకొని ఆ దేశ అధ్యక్షుడిని మొత్తం బంధిస్తే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అయింది? ఇది రేపు వెనిజులాతో ఆగిద్దా? ఇంకా వేరే దేశాల మీదకి పోద్దా? ఈ ఆధిపత్యమే, ఈ కర్రపెత్తనమే, ఈ బెదిరింపులే, ఈ భయాందోళనకు గురి చేసి దేశాల చేతిలో తీసుకుంటే అది ప్రజాస్వామ్యం ఎట్లయింది? రేపు పెట్టుబడులు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు, చాలామంది రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో పెట్టుబడులు నేను తెచ్చిన, నాదే ఎక్కువ అంటే నాదే ఎక్కువ అని పొడుచుకొని వాళ్ళ బట్టలు చింపుకుంటున్నారు. మరి ఈ పెట్టుబడులు ఎక్కువైతే పెట్టుబడిదారులు వస్తే ఎట్లే ఉంటుంది? రేపు మన రాష్ట్రాలపైన కూడా పెట్టుబడిదారులు ఇదే ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు చెప్పినట్టే పార్లమెంట్ నడుస్తుంది, వాళ్ళు చెప్పినట్టే అసెంబ్లీ నడుస్తుంది, వాళ్ళు చెప్పినవే చట్టాలు వస్తాయి, వాళ్ళు చేసిందే శాసనం. వాళ్ళు లేబర్ చట్టాలను మార్చాలంటే మారుస్తారు, వాళ్ళు ఉపాధి హామీ చట్టాన్ని తొంగలో దొక్కనంటే తొక్కుతారు. వాళ్ళు ఏదంటే అది చిన్న బిజినెస్లు చేసుకుంటే స్ట్రీట్ వెండర్స్ చిన్న షాపులలో తొక్కేయండి, మేము పెద్ద కాంప్లెక్స్లు మార్ట్లు కడతాం అంటే వాళ్ళని తొక్కేస్తారు. అంటే మొత్తం ప్రభుత్వాలు, యంత్రాంగాలు మొత్తం ఆ బడాబాబుల కోసం, వ్యాపారస్తులు, పెట్టుబడిదారుల కోసం పనిచేస్తాయి. ఆ చేసి ఏమైందంటే వ్యాపారం నుంచి ఆటోమేటిక్గా పాలిటిక్స్లోకి వస్తారు. వాళ్ళు వ్యాపారం నుంచి రాజకీయ పరిపాలన వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ఈరోజు అదే జరుగుతుంది. ఆదానీలు, అంబానీలు, ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పెత్తందారులు, మీ పెట్టుబడులకు నాది బాధ్యత, మీరు రండి, మీరు సంపదను దోచుకోండి, నీకు ఎన్ని భూములు కావాలో తీసుకోండి అని చెప్తున్నారంటే భవిష్యత్తులో మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారంటే కేవలం పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నారు. ఇది భవిష్యత్తులో వెనిజులా పైన దక్షిణ అమెరికా దాడి ఎట్లా ఉందో అమెరికా రేపు అదే ఉండబోద్ది. ఇట్లాంటి పెట్టుబడులు ఎక్కడ ఏ రకమైన పద్ధతిలో వస్తే తెలియదు. ఇది మొత్తానికైతే అగ్రరాజ్యం ఉగ్రదాడి చేసింది. రైట్. ఈనాడుకి సంబంధించింది ఆంధ్రప్రదేశ్. ఇగో మా కస్టడీలోనే మదురో దంపతులు, వీళ్ళే వెనిజులా అధ్యక్షుడు, ఆయన భార్య. నార్కో టెర్రరిజానికి ఊతమిచ్చారు, దాడి అనంతరం అదుపులో తీసుకొని తరలించే వివరాలు త్వరలో వెల్లడిస్తా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం. అమెరికా దాడులపై మండిపడ్డ క్యూబా, రష్యా, ఇరాన్, ఐరోపా దేశాల ఆందోళన, దాడులను సమర్థించిన అర్జెంటీనా. మన దేశం ఏందో మరి, మోడీ గారు విశ్వగురు అంటారు, విశ్వగురు మాట్లాడలా. మరి ఈ దాడి కరెక్టా తప్ప? తప్పు అయితే ఎందుకు తప్పు, కరెక్ట్ అయితే ఎందుకు తప్పు, ఎందుకు కరెక్టు చెప్పే పరిస్థితి లేదు.
అమెరికా వెనిజులాపై అమెరికా దాడులు, రాజధాని కరకాసులో 7 చోట్ల పేలుళ్లు, స్థానిక స్థావరాలు, పోర్టులే లక్ష్యంగా బాంబులు, పౌరుల నివాసాలపైన అటాకు, ఎగిసిపడిన నల్లటి పొగలు, జ్వాలలు, దేశంలో ఎమర్జెన్సీ విధింపు, మా దేశాధినేత సజీవంగా ఉన్నారని రుజువు చూపండి, ఉపాధ్యక్షుడు డెల్ఫీ రోడ్జికి డిమాండ్. ఇక సజీవంగా ఉన్నాడు అని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక చంపినా వాళ్ళు బతికినా అడిగేటోళ్ళు. పెట్టుబడులకు కొత్త ఊపు వచ్చిందట. కొత్త సంవత్సరంలో బలమైన ఆరంభం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఉత్తమ ఫలితాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పెట్టుబడులకు కొత్త ఊపు. ఇది గమ్మత్తు ఉంటుంది అనమాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది. రైతులకు కొత్త ఊపు వచ్చిందనో, నిరుద్యోగులకు కొత్త ఊపు వచ్చిందనో, కూలీలకు, మహిళలకి, ఈ రాష్ట్రంలోని ప్రజలకు కొత్త ఊపు వచ్చిందని చెప్పట్లేదు. కేవలం పెట్టుబడులకు కొత్త ఊపు వచ్చిందట. పెట్టుబడుల్లో మేము అద్భుతాలు సాధించడం అంటున్నాం. మరి ప్రజలను ఉద్ధరించడంలో, ప్రజల సంక్షేమంలో, ప్రజల అభివృద్ధిలో ఏం సాధించారంటే అది చెప్పట్లేదు. అక్కడ ఏదైనా ప్రజలకు ఇవ్వాల్సి వచ్చింది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేటప్పుడు అప్పులు చేసిండు జగన్మోహన్ రెడ్డి అంటారు. విధ్వంసం చేసిపోయిండు జగన్మోహన్ రెడ్డి అంటారు. మరి ఆ విధ్వంసం చేసిన రాష్ట్రంలోకి దేశంలోనే 25% పెట్టుబడులు ఎట్లా వచ్చాయి? మొత్తం విధ్వంసం అయిపోయింది కదా. జనరల్గా విధ్వంసం అయిన దగ్గరికి ఎవడు రాడు. ఆ విధ్వంసమైన రాష్ట్రంలో ఈ దేశంలో వచ్చిన మొత్తం ఈ 18 నెలల్లో వచ్చిన పెట్టుబడులు 25% మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయట. వచ్చినాయంటే విధ్వంసం అయినట్ట, వికాసం అయినట్ట. గతంలో పూర్తిగా విధ్వంసం అయిన దాన్ని మీరు ఎప్పుడు లేపారు, ఎప్పుడు వికాసం వైపు తీసిపారు, అప్పుడే ఎప్పుడు పెట్టుబడులు వచ్చినాయి, ఆ పెట్టుబడులతో ఉపయోగం ఏంటంటే పెట్టుబడులలో ఊపు వచ్చింది అంటున్నాం. ఈ పెట్టుబడుల ఊపు కోసం, పెట్టుబడిదారుల, పారిశ్రామికవేత్తల ఊపు కోసం, వాళ్ళ కోసం పనిచేస్తారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ఓట్లు వేసిన ప్రజల గురించి మీరు మాట్లాడలేదు. ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పెట్టుబడుల ఊపు వచ్చిందట. రైట్. ప్రజాశక్తి. అగ్రరాజ్యం ఉగ్రదాడి, వెనిజులాపై సాయుధ దురాక్రమణ, రాజధాని కర్కాస్ సహా పలు ప్రాంతాల్లో భీకర దాడులు, అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను బంధించి న్యూయార్క్ తరలింపు, చమురు కోసం బరితెగింపు, ట్రంప్ నేరపూరిత చర్యకు పలు దేశాల ఖండన, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని చైనా చెప్తుంది. మనోళ్ళే చెప్పలే, విశ్వగురు మాట్లాడలేదు ఇంతవరకు. అగ్రరాజ్యం పైన ఉగ్రదాడి జరిగిందని చైనా మిగతా దేశాలు ఖండించినాయి, కానీ మన దేశం ఇంకా ఖండించలే. అధ్యక్షుడిని బంధించి తీసుకొని వెళ్ళారట. చమురు కోసం బరితెగింపు అని చెప్పి పలు దేశాలు ఖండించినాయి. ఇదొక ప్రమాదకర సాంప్రదాయమైన ఐరాస చీఫ్ కూడా చెప్పింది. వెనిజులాపై అమెరికా సాయుధ దాడి ఒక ప్రమాదకరమైన సాంప్రదాయాన్ని సృష్టించిందని ఐరాస చీఫ్ ఆంటోనీ గుటెరస్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టాన్ని అమెరికా ఉల్లంఘించడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుటెరస్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాలని ఆయన కోరారు. ఎంత అగ్రరాజ్యం అయినప్పటికీ, ఎంత నిజంగానే వాళ్ళు డ్రగ్సో, గాంజాయో, ఇంకోటో ఉత్పత్తి చేసినప్పటికీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముక్కుమ్మడికి దాడి చేయటమేనా? విత్ ఇన్ ద అమెరికాలోనే ఎవరైనా డ్రగ్స్కి సంబంధించో లేకపోతే ఇంకోటో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి బై లా చట్ట ప్రకారం శిక్షిస్తారు. విత్ ఇన్ ద అమెరికాలో జరిగితేనే. అంటే బయట దేశం పైన ఇంకో దేశం పైన దాడి చేయడానికి అంత ఈజీగా ఎట్లా వెళ్ళారు? అంతర్జాతీయ చట్టాలు ఏమైనాయి? ఐక్యరాజ్య సమితి ఏమైంది? ఐక్యరాజ్య సమితి చర్యలు ఏమవుతున్నాయి? ఈ రకమైన ఆధిపత్యం, ఈ రకమైన చలామణి చేస్తే రేపు భవిష్యత్తు ఏంది? ప్రపంచం భవిష్యత్తు ఆలోచన చేయాలి. వాస్తవంగా చాలా ప్రమాదకరమైన ఈ సిచ్యువేషన్. ఐక్యరాజ్య సమితి చెబుతుంది చాలా ప్రమాదకరం. ఈరోజు వెనిజులా అయితే రేపు ఇంకోటి అయితే, రేపు ఇంకోటి అయితే. దీన్ని కట్టడి చేయాలి కదా. అసలు వాళ్ళు డ్రగ్స్ ఉందా లేదా, డ్రగ్స్ సప్లై చేస్తారా లేదా, డ్రగ్స్తో వ్యాపారం చేస్తారా లేదా, డ్రగ్స్ ఉగ్రవాదం చేస్తారా లేదా అనేది అంతర్జాతీయంగా ఐరాస ఉంది. ఐరాస కంప్లైంట్ చేయాలి. ఐరాస అయినపోతే అవసరమైతే మిగతా దేశాలను కలుపుకొని పోవాలి, వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే పని చేయాలి. డైరెక్ట్గా నేను దాడి చేస్తాను, నా దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అగ్రరాజ్యం కాబట్టి అంటే బలం ఉన్నోడిదే పై చేయి అంటే ఎట్లా కుదిరింది? ఈ బరి తెగింపు కుదరదు అని చెప్పి మిగతా దేశాలు ఖండిస్తున్నాయి. కానీ భారతదేశం ఇంతవరకు మాట్లాడలే. ఉపాధికి హామీ లేదు. ఉపాధి హామీ చట్టంలో గతంలో 2006లో యూపీఏ ప్రభుత్వం పెట్టినట్టు హామీ ఉంది ఉపాధికి. ఇప్పుడు హామీ లేని ఉపాధి చట్టం అయింది ఇది. ఉపాధి చట్టం ఉంది కానీ హామీ లేదు. దాంట్లో హామీ చట్టబద్ధంగా లేదు. చట్టబద్ధంగా ప్రశ్నించడానికి లేదు. చట్టబద్ధంగా దానిపైన ఫైట్ చేయడానికి, హక్కులను సాధించుకోవడానికి వీల్లేదు. ఆ హామీ అనే ఊపిరిని తీశారు ఉపాధి చట్టంలో.
దానికి ముద్దు పేరు ఏం పెట్టారంటే గతంలో 100 రోజులు పని ఉండేది 125 రోజులు చేసినాడు. నువ్వు 125 రోజులు కాదు 225 రోజులు చేసినా హామీ లేనప్పుడు, చట్టబద్ధత లేనప్పుడు ఎన్ని రోజులు చేస్తే ఏముంటుంది? దయాదారి భిక్షం కదా. మీకు దయ ఉంటేనే పని ఇస్తారు, దయ లేకపోతే పని ఇవ్వరు. మీకు దయ కలిగితే డబ్బులు కేటాయిస్తారు, దయ కలగకపోతే డబ్బులు లేవు, పని లేదు, నువ్వు పస్తులు ఉండి చనిపో అని చెప్పే పరిస్థితి. ఇది చాలా అత్యంత దుర్మార్గం అనమాట. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.